హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్లాజో ప్యాంట్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందు నడుము దగ్గర ఎలాస్టిక్ వేయడం కోసం 2 ఇంచెస్ మందం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాంట్ హైట్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ప్యాంట్ హైట్ వచ్చేసి 38 అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాము. తర్వాత కింద కాలు దగ్గర పట్టి మలవడం కోసం 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలు లూజ్ కోసం 9 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే నడుము బెల్ట్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 11 ఇంచెస్, అంటే మన నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 4th పార్ట్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుం బెల్ట్ దగ్గర నుంచి కింద కిస్తా దగ్గరికి 12 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మందం వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గర నుంచి కిస్తా దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకొని కిస్తా పార్ట్ దగ్గర ఈ విధంగా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మనం లెగ్ దగ్గర తీసుకున్న దగ్గర నుంచి కిస్తా పార్ట్ దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. టైలరింగ్కి సంబంధించినవి ఇలాంటివి మరెన్నో వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో. ఈ వీడియోలో మనం ప్లాజో ప్యాంట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ విత్ పాకెట్ వేసి ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.